ఏటా వచ్చే వేట నిషేధ సమయం మత్స్యకారులకు గడ్డుకాలం. అలల తాకిడికి అలవాటు పడిన మత్స్యకారులకు మరో ఉపాధి దొరకని దైన్యం. కంటి ముందు కడలి కనిపిస్తున్నా కడుపు నింపుకోవడానికి దారి తెలియని దుస్థితి. ఇలాంటి కల్లోల సమయంలో మత్స్యకారులకు అండగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. మత్స్యకారుల సేవలో పథకంతో 1,30,796 కుటుంబాలకు 262 కోట్ల రూపాయల భృతిని అందిస్తోంది. సీఎం చంద్రబాబు నేడు నిధులు విడుదల చేసే కార్యక్రమానికి నెల్లూరు జిల్లా తుమ్మలపెంట వేదికైంది. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం. మీనాల సంతానోత్పత్తికి వీలుగా ప్రభుత్వం ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ సమయంలో మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోంది. మత్స్యకారుల సేవలో పథకాన్ని అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున భృతిని అందిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమల్లో భాగంగా గతేడాది 1,21,433 కుటుంబాలకు 243 కోట్ల సాయాన్ని అందించింది. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్యను 1,30,796కు పెంచి 262 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో నిర్వహించే ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు నిధులను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం గ్రామంలోని మత్స్యకార కుటుంబాలతో భేటీ కానున్నారు. తుమ్మలపెంటలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరిశీలించారు. నెల్లూరు జిల్లాలో 11,644 మంది మత్స్యకారులకు 28 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనున్నట్లు మంత్రి తెలిపారు. మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుంచి కావలి నియోజకవర్గాన్ని నుంచే ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. మత్స్యకార కుటుంబాలకి 20,000 రూపాయల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి 261 కోట్ల 59,20,000 రూపాయలని ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే విడుదల చేయడం జరుగుతుంది. అలాగే నెల్లూరు జిల్లాలో 11,644 మందికి 20,000 రూపాయల లెక్కన 23 కోట్ల 28,80,000 రూపాయలను మత్స్యకార కుటుంబాలకి ఈ నెల్లూరు జిల్లాలో విడుదల చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకి ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరోవైపు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేట సమయంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం సకాలంలోనే అందిస్తోంది. 2024-25లో 63 క్లెయిమ్స్ కు 3.15 కోట్లు, 2025-26లో 113 పెండింగ్ క్లెయిమ్స్ కు 5.65 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. జాలర్ల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సీవీడ్ సాగును ప్రోత్సహిస్తోంది.